ఇక మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా మట్టిని తోడిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. గద్వాల జిల్లా చండూరు శివారులోని సర్వే నంబర్ 57లోని భూమి నిరంజన్ రెడ్డి ఆయన కుటుంబం కబ్జా చేసినట్లు ఆధారాలు ఉన్నాయని అన్నారు. అవినీతికి పాల్పడ్డ నిరంజన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. బీఆర్ఎస్ హయాంలో వనపర్తి జిల్లాలో అన్యాయాలు అక్రమాలు జరిగాయంటున్నారు వనపర్తి స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి. అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డాడంటూ కూడా ఆయన అంటున్నారు. ఆయనతో మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఆయన భూ కబ్జాలకు గురి అవుతున్నారంటూ కూడా మీరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంట్లో నిజాలు అడిగితే మీరు ఏం చెప్తారు? నేను ఈరోజు మాట్లాడట్లేదు, ఎలక్షన్ల ముందు మాట్లాడినా. ఎలక్షన్లో మార్చ్ 9, 2023 రోజు మా స్వగ్రామమైన సల్కలాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి మేము బీఆర్ఎస్ పార్టీకి రీజన్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మేము ఆయనకు పాముకు పాలు పోసి పెంచిన తర్వాత మనిషిలాగా చూడట్లేదు, అహంకారంతో గాల్లో ఉన్నాడు. సో ఈ భూ కబ్జాలు చేస్తున్నాడు. ఒకటి కృష్ణానది ఒడ్డున, ఒకటి పెద్ద మందిలో 2 గ్రామాల మధ్యలో ఒక శివార్లో ఒక ల్యాండ్ పెంచున్నాడు. ఇక్కడ కొత్తపేటలో ఆయన పొలం పక్కన ఉన్న రైతులంతా బెదిరించి తీసుకుంటున్నాడు. అది కాకుండా వనపర్తిలో మళ్ళొక్కసారి నిరంజన్ రెడ్డిని గెలిపిస్తే మన ఇంటి ముందులున్న వాకిలికి కూడా టోల్ గేట్ పెడతాడు, వాకిలి కూడా కబ్జా చేస్తాడు. ఎలక్షన్ ముందే చెప్పాను, ఇప్పుడేం కొత్త చెప్పలేదు. దానిలో భాగంగానే మేము గెలిచిన తర్వాత బుద్ధి వస్తుందేమో, రియలైజేషన్ అవుతాడేమో, ఎవరిది వాళ్ళ కబ్జా చేసింది వాపస్ ఇస్తాడో నేను ఎక్స్పెక్ట్ చేసిన. చేయకుండా వాళ్ళ అంచర్లు ఉంటారు, ఒక ఆయన లెఫ్ట్, ఒక ఆయన రైట్, కొంతమంది మేధావులు ఉంటారు. వాళ్ళు మా సార్ మీద ఎంక్వైరీ చేయడానికి దమ్ముంటే మీ సార్ మీద ఎంక్వైరీ చేయను, వాళ్ళ కోరిక మేరకు నేను ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం. ఎంక్వైరీలో ఫస్ట్ ఫేజ్లో 2 ఎకరాల 19 గుంటలు భూ కబ్జా చేసిన అధికారులు ఇచ్చింది విజిలెన్స్కు. సో దాని మీద ఈరోజు ప్రెస్ చెప్పినాం. దాని తర్వాత ఇంకొక విలేజ్లో అవుతుంది, ఆయన డీజిల్ బంకుల మీద అవుతుంది. ఆయన అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు గండిపేటలో మీకు తెలుసు 56 ఎకరాలు ఆయన అనుచరుడు జైలు కూడా పోయి వచ్చినాడు, దాని మీద అవుతుంది. అన్నీ ఎంక్వైరీ చేసి చట్టం దాని పని చేసుకొని పోతుంది. నేను ఇచ్చిన లెటర్లకంతా ఎంక్వైరీ వచ్చినప్పుడల్లా ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఆయన లీలలన్నీ తెలంగాణ ప్రపంచానికి, తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అంటే ప్రధానంగా గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి కృష్ణా ప్రాంతంలోనే ఎక్కువగా కబ్జాలకు గురయ్యాయి. వాటికి సంబంధించి ఆ 2.5 ఎకరాలు కాకుండా మిగతా ఏమైనా మీ దృష్టిలో ఉందా? వాటి మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? ఇప్పుడు ఆ 50 సర్వే నెంబర్ 57 2 acres 19 గుంటాస్ దానిలో భూ కబ్జా చేసిండు, ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందని అధికారులు రిపోర్ట్ ఇచ్చినారు. దానిలో మార్కింగ్ చేసి ఉన్నారు, వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు, ఎంఆర్ఓ ఇచ్చినారు, కలెక్టర్ ఐడెంటిటీ చేసినారు, అది చేసినారు. అది కాకుండా ఆ పక్కల మారుమున్గల్ అని ఒక విలేజ్ ఉంటుంది, చెండూరు అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ 2 మండలాల్లో దాదాపు 70 నుంచి 80 ఎకరాలు ఆయనకు పట్టపొలం ఉంది. సో అది కాకుండా మొత్తం ఓవరాల్ ఫెన్సింగ్ ఎంత ఉంది, గౌరవ గద్వాల కలెక్టర్ గారికి నేను మళ్ళీ సెకండ్ లెటర్ రాసి ఉన్నాను. ఇట్లా కాదు, నాకు మొత్తం తీయాలి. దాంతోపాటు ఆ కృష్ణానది ఎడ్జ్లో సిల్ట్ తీసేసి డీసిల్టింగ్ చేసేసి అది ల్యాండ్ ఫిల్ చేసేసిండు, అది కూడా కబ్జా చేస్తున్నాడు. అంతా ఓవరాల్ బయటకు తీయమని చెప్పినాం. ఆల్రెడీ సర్వే నడుస్తుంది, డిస్ట్రిక్ట్ సర్వే చేస్తున్నారు. ఆ సర్వే చేసిన తర్వాత ఇంకా బయటకు వస్తుంది. దాంతోపాటు సంకిరెడ్డిపల్లె దగ్గర ఫ్రీ యూనిక్ కంపెనీ అంటే ఒకటి ఫామ్ ఆయిల్ ఇండస్ట్రీ చేస్తున్నారు. ఆ సంకిరెడ్డిపల్లె ఆ ఫ్రీ యూనిక్ కంపెనీకి నిరంజన్ రెడ్డికి ఏం సంబంధం? నేను ఎలక్షన్ల ముందు మాట్లాడినా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నా. దానిలో ఇప్పటికి యాజ్ ఆన్ ఆయన పేరు మీద 10 నుంచి 12 ఎకరాలు. దానిలో 2 acres, 1 ఎకరా 38 గుంటలు, 2 గుంటలు తక్కువ, అది మళ్ళీ నేను బిడ్డ పేరు మీద చేసిండు. అంటే సంకిరెడ్డిపల్లెలో నీకు అప్పుడు ఆయన గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ నీకు ఇచ్చిరా, లేదా కొని నీకు అడిచి నీ కాంపౌండ్లో పెట్టిర్రా? దీనికి కూడా ఆయన సమాధానం చెప్పాలి. ఒకవైపు మీరేమో భూ కబ్జాలు జరిగాయంటూ చెప్తున్నారు, మరోవైపు ఆయనేమో బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి రైతుల సంక్షేమ పథకాలు అప్పట్లో జరిగినవి ఇప్పుడు జరగడం లేదు, నేరుగా రైతులే రోడ్ల మీదకి ధర్నాలు చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కానీ ఒకవైపు ఎమ్మెల్యేలు కూడా పూర్తిగా విఫలమై అంటారు. దాని మీద మీరేం చెప్పాలనుకుంటున్నారు? 100% విఫలం కాదు, 100% ఈ క్రాప్ ఎక్కువ వచ్చింది, ఎక్కడ విఫలం కాలేదు. ఈ రైస్ మిల్లర్స్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి రైస్ మిల్లర్స్ నుంచి గవర్నమెంట్ డ్యూ ఎక్కువ తీసుకోకుండా బినామీ పేరు మీద బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిరంజన్ రెడ్డితో సహా అందరూ వాళ్ళకి సంబంధించిన రైస్ మిల్లర్స్ చేసి మొత్తం ఎగ్గొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారు. దానిలో ఎగ్జాంపుల్ వనపర్తిలో 700 కోట్లు డ్యూ ఉంది. సో 174లో 98 బ్లాక్ లిస్టెడ్ ఉన్నాయి, దాని మీద పోలీస్ కేసులు అయినాయి. సో ఉన్నాయి 72 రైస్ మిల్లు. సో క్రాప్ ఎక్కువ వచ్చింది. దాంట్లో ఒక్కరోజు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అటు ఇటు అయింది. అయినా కూడా తడిసిన ధాన్యాన్ని మేము అంతా తీసుకెళ్ళి గోదాములో పెట్టుకున్నాం, రైతుకి ఎక్కడ ఇబ్బంది కానిస్తలేం. సో ఆయన అసలు ఎమ్మెల్యే గెలవడమే అన్ఫిట్ ఆయన, మళ్ళీ దానికి వ్యవసాయ శాఖ మంత్రి అసలే అన్ఫిట్. ఎందుకంటే దాని మీద ఒక్కసారి రోజు కూడా డ్యూటీ చేయలే, ఆయన చేసిన వేరే కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ పోయిండు. సో వ్యవసాయ శాఖ మంత్రి అప్పుడు చేసిన అన్ని ఆ పాపాలే
ఇప్పుడు మాకు అన్నీ పెండింగ్ అవుతున్నాయి. దానిలో మేము అన్నీ సెట్ చేస్తున్నాం. ఈ మన మాయాదారి ధరణిని కూడా బంగాళాఖాతంలో వేసి భూభారత్ తీసుకొచ్చినాం. వాళ్ళు చేసిన పాపాలన్నీ మీరు రెక్టిఫికేషన్ చేసుకుంటుంటే ఈ మధ్యకాలం నిన్నగాక మొన్న హరీష్ రావు గారు మాట్లాడుతుండే, ఏదో ప్రెస్లో చూసిన నేను, ఈ కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే కేటీఆర్ మాట్లాడుతుండే. సో హరీష్ రావు కేటీఆర్కి మాకు పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చిన నేను ఆయన కింద పనిచేయడానికి రెడీ అంటాడు. సో నేను డిమాండ్ చేస్తున్న కేటీఆర్ను, హరీష్ రావును, కేసీఆర్ను. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యమం అప్పుడు దళితులకు ముఖ్యమంత్రి ఇస్తారు, నువ్వు ఎట్లా ఇచ్చి సావలే. ఇప్పుడైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే పార్టీ ప్రెసిడెంట్ వాళ్ళకు దళితులకు ఇవ్వు, సిఎల్పి కూడా దళితులకు ఇవ్వు. ఆడ కొప్పుల ఈశ్వర్ గారు ఉన్నారు, అసమై బాలకిషన్ గారు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి మీరు నిరూపించుకోండి. చూస్తున్నాం మొత్తంగా బీఆర్ఎస్ సహాయంలో చేయలేనటువంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సహాయంలో ప్రధానంగా వనపర్తి జిల్లాలో కబ్జాకు గురైనటువంటి భూములపైన స్పెషల్గా ఎంక్వైరీ ఉంటుంది. దాంట్లో నిజ నిజాలు తెలిసిన తర్వాత వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా స్థానిక ఎమ్మెల్యే మెగారెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్ ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి నుండి.